109 ఏళ్ల తర్వాత అక్కడ దర్శనమిచ్చిన అరుదైన బాతు. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? తాజాగా మణిపూర్ లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. 109 సంవత్సరాల తరువాత బైకాల్ టీల్ అనే అరుదైన రష్యన్ పక్షి జాతి బాతు కనిపించింది. వరల్డ్ లైఫ్ ఎక్స్ప్లోరర్స్ మణిపూర్ ఇండియన్ బర్డ్ కన్సర్వేషన్ నెట్వర్క్ ల బృందం దీన్ని గుర్తించారు. ఈ జాతి పక్షులు మణిపూర్ లో మార్చి 16, 1913, నవంబర్ 28, 1917లో 2 సార్లు మాత్రమే కనిపించాయి. ఇక ఇప్పుడు ఈ అరుదైన బైకాల్ 109 సంవత్సరాల తర్వాత శీతాకాలపు వలస పక్షుల సీజన్ లో మణిపూర్ లో రాజధాని ఇంపాల్ లోని లాంఫెల్ఫర్ట్ చిత్తడి నేలలో కనిపించింది. ఈ బైకాల్ టీల్ ని బైమాక్యులేట్ డక్ అని కూడా అంటారు. ఇది అద్భుతమైన రూపంతో ఉండే చిన్న బాతు. ఇందులో మగ పక్షి 39 నుంచి 43 సెంటీమీటర్ల పొడవు, 360 నుండి 520 గ్రాముల బరువు ఉంటుంది. ఆడపక్షి 400 నుంచి 500 గ్రాముల బరువు ఉంటుంది. అయితే మణిపూర్ లో సూరిట్ మ్యాన్ అని పిలువబడే ఈ బాతు ఏకైక జాతిగా గుర్తించబడింది. ఈ బాతు శీతాకాలంలో తూర్పు రష్యా, తూర్పు ఆసియాలో సంతానోత్పత్తి చేస్తుంది. పూర్తి శీతాకాలం తూర్పు ఆసియాలోనూ గడుపుతుంది. ఈ బాతుల విత్తనాలు, ధాన్యాలు, ఆకులు, కాండం, గడ్డి, జల మొక్కలు, నత్తలు వంటి వాటిని ఆహారంగా తింటాయి. ఈ టీల్ జాతులు ఏప్రిల్, మేలో సంతానోత్పత్తి ప్రదేశాలకు చేరుకుంటాయి. పరిశోధకులు ఈ బైకాల్ టీల్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వర్సేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ లో ఉందని చెప్పారు. రిజర్వాయర్లు, అటవీ విభాగాల తగ్గుదల కారణంగా వలస పక్షుల సంఖ్య తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అంతరించిపోతున్న పక్షి జాతులను పర్యవేక్షించడానికి ఉత్తరాఖండ్ బయోడైవర్సిటీ బోర్డ్ ఇంబర్డ్ అప్లికేషన్ ను ప్రారంభించింది.